వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరో కాదు, ప్రముఖ జ్యోతిష్యులు మరియు సంకల్ప మందిర్ నిర్వాహకులు శ్రీ నందిపట్ల శ్రీహరి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే గురువు గారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మనకి గత 2-3 రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కువ వైరల్ అయ్యేదంటే మనకి విజయ్ దేవరకొండ, రష్మిక మందాన మ్యారేజ్ అనేది చాలా వైరల్ అవుతూ ఉంది. ఇంతకీ రష్మిక మందాన సైడ్ అసలు ఆ పద్ధతులు ఎలా ఉంటాయి, ఎలా చేసుకుంటారు అదొక్కసారి వివరించండి. అదేవిధంగా పెళ్ళిలో పంది మాంసం పెట్టారని చెప్పేసి ఇది ఎక్కువ వైరల్ అవుతూ ఉంది. ఇది ఎంతవరకు నిజం, అది దాన్ని ఎలా చూడొచ్చు? రష్మిక మందన్న మరియు విజయ్ దేవరకొండ ఎవరైతే వివాహం చేసుకున్నారో హర్షించదగినటువంటి విషయం. ఎందుకనంటే ఇద్దరు కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టుగా దంపతులు ఉండడం. ఇక అన్నిటికంటే ప్రధానంగా వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా చాలామంది నెగిటివ్ ట్రోల్స్ అనేటువంటివి చేస్తుంటుంటారు. ఎందుకు చేస్తున్నారు అనంటే రష్మిక మందనకి ఆల్రెడీ తన చిన్నతనంలో ఎంగేజ్మెంట్ అవ్వడం రక్షిత్ శెట్టితో, ఆ తదనంతరం కొన్ని కారణాల వల్ల బ్రేకప్ చెప్పుకోవడం, తదనంతరం విజయ్ దేవరకొండని ఇష్టపడిన వ్యక్తిని మళ్ళీ మనసారా ప్రేమించి పెళ్లి చేసుకొని పెళ్లి పీటలకి అతనికి భార్య అవ్వడం, ఆమె జీవితంలో ఒక గొప్ప మధుర ఘట్టం. కానీ ఇది తెలియకుండా చాలామంది నెగిటివ్ ట్రోల్స్ చేస్తున్నారు. ఇప్పుడు మొదటి వాడిని వదిలేసింది, ఇప్పుడు వీడిని చేసుకుంటుంది, ఈ అబ్బాయిని వదిలేసి మళ్ళీ ఇంకొకళ్ళని చేసుకుంటుందేమో, ఇలా పలు రకాలుగా నెగిటివ్ ట్రోల్స్ అనేటువంటి జరుగుతున్నాయి. కానీ వాస్తవానికి జరిగినటువంటిది వాళ్ళిద్దరు కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పవచ్చు. ఆనందంగా పెళ్లి చేసుకున్నారు కాబట్టి హర్షించదగ్గరం. అన్నిటికంటే మించి వారు రెండు విభిన్నమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాల కుటుంబం నుంచి పుట్టి పెరిగినటువంటి వాళ్ళు. వాళ్ళకి అనుగుణంగా, ఇరు సాంప్రదాయాలకు అనుగుణంగా, ఇరు నాగరికతలకి అనుగుణంగా వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. చాలామంది ఈ పెళ్లిని కూడాను చాలా వివాదంగా మార్చారు. ఏంటనంటే 2 పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు అని అంటే ఇది వాళ్ళ జాతకంలో ఏమైనా దోషం ఉందేమో, అందుకోసమనే వివాహం అట్లా చేసుకుంటున్నారేమో, అందుకని మళ్ళీ చెడిపోకూడదనే ఉద్దేశంతోనేమో అని చెప్తున్నారు. కానీ అందులో వాస్తవం అనేటువంటిది ఏం లేదు. ఇద్దరు కూడాను వాళ్ళ ఆచారం ప్రకారం 2 రకాలుగా చేసుకుంటారు. ఎందుకంటే ఇంతకుముందు చూసుకున్నట్లయితే సమంత నాగచైతన్య వివాహం కూడా ఇలాగే జరిగింది. మొదలు హిందూ ధర్మ ప్రకారం చేసుకోవడం, నాగచైతన్య ప్రకారం, తర్వాత ఒక మంచి రోజు చూసుకొని సమంత కూడాను ఆంగ్లో ఇండియన్ క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్ పద్ధతిలో వివాహం అనేటువంటిది జరిగింది. కానీ ఇలా 2 రకాలుగా 2 సార్లు వివాహం చేసుకోవచ్చు అంటారా? వాళ్ళ ఆచారం ప్రకారం చేసుకోవచ్చండి. ఇప్పుడు మనకు గమనించుకున్నట్లయితే ఇప్పుడు గ్లోబలైజేషన్ అంటే ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిపోయింది సాఫ్ట్వేర్ అనేది వచ్చిన తర్వాత. ఇక్కడ మన భారతదేశంలోనే ప్రతి 100 కిలోమీటర్లకి ఒక్కొక్క ఆచారం ఉంటుంది. ఇక్కడ తెలంగాణలో పసుపుతో బియ్యంతో తలంబ్రాలు పోసుకుంటే, రాజమండ్రి అటువైపు పోతే తెల్ల బియ్యంతో తలంబ్రాలు పోసుకుంటారు. ఇది మనకి ఇక్కడ అది తప్పు, తెల్ల బియ్యం వాడడం. ఎవరి ఆచారం వాళ్ళది. కానీ ఎక్కడైనా కానీ ఎవరి ఆచారాన్ని వాళ్ళు గౌరవించి చేసుకోవడంలో తప్పుడు. ఇదంతా మంచి కోసమే జరుగుతున్నటువంటి సందర్భం. కానీ ఇక్కడ ఏమీ పెళ్లి జరుగుతున్నప్పుడు ఇంకొక దుర్మార్గమైన పని ఏం చేయట్లేదు కదా. అలాగే నార్త్ ఇండియన్ అమ్మాయి ఇక్కడ ఉన్నటువంటి అబ్బాయిని పెళ్లి చేసుకున్నారనుకోండి, మన ఆచారం ప్రకారం మంగళసూత్రం కడతారు. ఆమె ఆచారం అక్కడ ప్రకారం మంగళసూత్రం ఉండదు, కేవలం నుదుటిన సింధూరం దిద్దుతారు. అదే జరుగుతుంది. 2 పద్ధతిలో వివాహాలు చేసుకుంటున్నారు. ఇక్కడ విజయ్ దేవరకొండ తెలుగు పద్ధతి ప్రకారం అన్ని వివాహం చేసుకొని మంగళసూత్ర ధారణ చేయడం. సాయంకాల సమయానికి సంబంధించి రష్మిక మందన్న కొడవ జాతికి సంబంధించినటువంటి అమ్మాయి, అంటే కూర్గ్ పరిసర ప్రాంతాల్లో గిరిజనుల కుటుంబంలో పుట్టినటువంటి అమ్మాయి. అది చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు, అనగా వేల సంఖ్యలో మాత్రమే ఉంటారు. అది వందల వేల సంవత్సరాల నుంచి కూడాను ఈ జాతి అదే విధానాన్ని అనుసరిస్తూ వస్తుంది. ఇంకా దానికి సంబంధించి మనం ఆ విధంగా అమ్మాయి చేసుకుంటుంది అన్నందుకు మనం మెచ్చుకోవాలి. ఇంత ఫాస్ట్ కల్చర్లో అయినప్పటికీ కూడాను తన మూలాల్ని మర్చిపోకుండా చక్కగా వివాహం అనేటువంటిది తన కుటుంబ పెద్దలు నిశ్చయించిన విధానం ప్రకారం అంగీకరించి, తన ఇష్ట ప్రకారం వరుణ్ణి ఎంచుకున్న, తన తల్లిదండ్రులు తన కుల పెద్దలు చెప్పినటువంటి మత విధానాన్ని, ఆచార సాంప్రదాయాన్ని గౌరవిస్తూ ఆ విజయ్ దేవరకొండను కూడా అంగీకరింప చేసుకుని ఆ విధానంలో కూడా వివాహం చేసుకుంటున్నారు. కాబట్టి హర్షించదగినటువంటి విషయమే తప్ప ఇందులో నెగిటివ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ వారి పద్ధతిలో పంతులు లేకుండానే పెళ్లి చేసుకుంటారు అని చెప్పేసి విన్నాము. సో అది ఎలా చేసుకుంటారు? అవును, మన చుట్టుపక్కల మనం చూసుకున్నట్లయితే మన దగ్గర ఉన్నటువంటి శ్రీశైలం అడవిల ప్రాంతాల్లో కూడా బోయ వాళ్ళు ఉంటారు, చెంచులు ఉంటారు, వాల్మీకి తెగ వాళ్ళు ఉంటారు, గిరిజనులు ఉంటారు. వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి, మన పురోహితులు వెళ్ళి, బ్రాహ్మణులు వెళ్ళి పూజ చేసి వివాహం జరిపించే సందర్భాలు ఉండవు. ఎందుకంటే అది వాళ్ళ ఆచార ప్రకారం వచ్చేటువంటిది కాబట్టి ఆచారం ప్రకారం వివాహం అనేటువంటి దాంట్లో వాళ్ళ పద్ధతి ప్రకారము
మంగళసూత్ర ధారణ కానీ లేకపోతే పెళ్లి పందిరి కానీ ఇంకా చెప్పాలి అని అంటే ఏ విధమైనటువంటి మంత్రోచ్చారణ అనేటిది లేకుండా కుటుంబ పెద్దలు వచ్చి ఆశీర్వదించి వివాహం జరిపించినట్టు దంపతులుగా ఏకమైనట్టుగా అంగీకరిస్తారు. కుటుంబ పెద్దలు అంగీకరిస్తే అదంతా వివాహబద్ధమే అవుతుంది. అది అనాదిగా వస్తున్నటువంటి ఆచారము. అంతేకాకుండా అక్కడ ఆ కూర్గు సాంప్రదాయ ప్రకారం, కొడవ జాతి సాంప్రదాయ ప్రకారము వివాహం చేసుకునేటువంటి వ్యక్తి అమ్మాయిని ఆ తెగకు సంబంధించిన అమ్మాయిని వివాహం చేసుకునే వ్యక్తికి తలపాగా ధరించడం, ఇక్కడ కత్తిని ధరింపచేయడం, అలాగే ఒక కట్టె లాంటిది పట్టుకొని ఉండడం, ఆ కత్తితో ఒకే వేటుతో అరటి బోదెను నరకవేయడం అనేటువంటిది జరుగుతుంది. అనగా దీనంతటి ఈ అరటి చెట్టుని నరికివేయడం అనేటువంటి సంస్కృతి నుంచి మన వాళ్ళు తెలిసి తెలియక మనకు వివాహ దోషాలు ఉన్నాయంటే కదలి వివాహం అంటే అరటి చెట్టుతో వివాహము, కుంభ వివాహం అంటే కుండతో, అర్క వివాహం అంటే తెల్ల జిల్లేడుతో వివాహం చెట్టుతో వివాహం జరిపించడం, ఇవన్నీ కొన్ని వివాహ దోషములు ఉన్నటువంటి వాళ్ళకి జరిపించే ప్రక్రియలో భాగంగా ఈ అరటి చెట్టు కూడా ఉండడం వల్ల మన వాళ్ళు దాన్ని ఆ విధంగా నెగిటివ్ ట్రోల్గా అర్థం చేసుకొని దోషం ఉంది కాబట్టి అరటి చెట్టు నరుకుతున్నాడేమో విజయ్ దేవరకొండ అనే ఉద్దేశంతో నెగిటివ్ ట్రోల్స్ చేసి ఉండవచ్చు. కాకపోతే వాస్తవానికైతే రష్మిక మందన్న యొక్క మతము కాదు, గిరిజన సాంప్రదాయం, ఆ సాంప్రదాయం ప్రకారమే వివాహం జరుగుతుంది. కాబట్టి ఇందులో మనం ఏ విధంగా నెగిటివ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అంతేకాకుండా ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంది అమ్మాయి. కాబట్టి ఆ అమ్మాయి వివాహం జరిగినటువంటి సందర్భంగా ఉన్నటువంటి ఫోటోలను కనుక చూసినట్లయితే మంగళసూత్ర ధారణ జరిగేటప్పుడు ఆమె కళ్ళల్లో వచ్చినటువంటి ఆనంద బాష్పాలే దీనికి నిదర్శనం. కాబట్టి మనం అందరం కూడా వీలైతే సంతోషంగా ఉండి అందరూ కూడాను వాళ్ళిద్దరు దంపతులు కలకాలం మెలిసి ఉండి పిల్లా పాపలతో సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకోవాలి తప్ప అది నెగిటివ్గా ప్రచారం చేయడం అనేటువంటిది మనలో ఉన్నటువంటి ఒక శాడిజం భావాన్ని. ఇంకొకటి చాలా ట్రోల్ చేస్తున్నారు ఏంటంటే వాళ్ళ సైడ్ భోజనంలో పంది మాంసం పెడతారు అని చెప్పేసి పెట్టారు అని చెప్పేసి కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం? అంటే వాళ్ళ ఆచారాలు ఎలా ఉంటాయి? అంటే ఈ సంబంధించినటువంటి గిరిజన తెగకు సంబంధించినటువంటి అమ్మాయి కావడము, ఆ గిరిజన తెగకులో మనలాగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిగా వరి అన్నము వండుకొని తిని అనేక కూరగాయలతో తినేటువంటిది కాదు. కందమూలాలతో వండి జీవించి ఆధారపడి కందమూలాల మీద, ఆటవిక సంపద మీద ఆధారపడి జీవించి, అలాగే అడవిలో తిరిగేటువంటి ప్రాణుల మీద ఆధారపడి భోజనాన్ని సమకూర్చుకునే కుటుంబం తెగ నుంచి వచ్చినటువంటిది సాంప్రదాయం. అందులో భాగంగా అడవి పందిని సంహరించి ఆ మాంసాన్ని భుజించడం అనేటువంటిది వందల ఏళ్ల నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం కాబట్టి అదే ఆచారాన్ని ఇక్కడ కొనసాగిస్తున్నారు. అందులో పెద్దగా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.